పిల్లల ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ ఒక మంచి స్కీమ్ని రూపొందించింది, అదే స్మార్ట్ స్కాలరు. సో ఏంటి అసలు ఈ స్మార్ట్ స్కాలర్ డీటెయిల్స్ ఏంటి, ఈ స్కీమ్ని ఏ విధంగా తీసుకోవాలి, దీంట్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో మన ఆడియన్స్కి వివరించగలరు? ప్రేక్షకులందరూ చూస్తున్న వారికి ధన్యవాదాలు. ఎస్బీఐ లైఫ్లో స్మార్ట్ స్కాలర్ అనే ప్రోడక్ట్ని పిల్లల ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ స్టడీస్ అండ్ మ్యారేజ్ కోసం దీన్ని డిజైన్ చేయబడ్డది. ఇందులో మెయిన్ ఏంటంటే పేరెంట్ ఉన్నా లేకున్నా వాళ్ళ డ్రీమ్స్ కానీ లేకపోతే గోల్స్ కానీ ఎక్కడ స్టాప్ కాకూడదు అనేది ఈ పాలసీ యొక్క ఉద్దేశము. ఇక్కడ ఎస్బీఐ లైఫ్ ఏంటంటే ఒక్కసారి మన దగ్గర పాలసీ స్టార్ట్ అయిన తర్వాత పిల్లల బాధ్యతను, ఫైనాన్షియల్ బాధ్యతనంతా ఎస్బీఐ తీసుకోవడం జరుగుతుంది. ఈ పాలసీ ఏంటంటే మనకు ఓన్లీ 5 years మాత్రం పేమెంట్ చేసి ఇంకా మనం వెయిటింగ్ చేయడమే జరుగుతుంది. ఈ పాలసీలో ఏంటంటే ఇవాళ పుట్టిన పాప నుంచి 17 సంవత్సరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు, ప్రతి తల్లిదండ్రులకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది పేరెంట్ ఏజ్ వచ్చేసరికి మినిమం 18 years ఉండాలి, చైల్డ్ ఏజ్ వచ్చేసి 0 years నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ పాలసీ టర్మ్ వచ్చేసరికి మనము 0 అంటే 25 సంవత్సరాలు, పిల్లల ఏజ్ 25 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ మనం 25 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం ఉండదు ఇందులో. దీన్ని ఏంటంటే మనం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అని మనం అంటాము. ఇక్కడ మనం ఏంటంటే పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం కాబట్టి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ముందే ప్లానింగ్ చేసుకొని వాళ్ళ యొక్క గోల్స్ని మనం రీచ్ కావడం కోసం ఆ టైంలో మనకి ఎట్ ఏ టైం పెద్ద అమౌంట్ కావాలంటే ఆ రోజు గ్యాదర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే మనకు ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తున్నామో ఆ టైంలో 5 years మాత్రం పేమెంట్ చేసి మనము దాన్ని ఆపేస్తే ఇంకా మనకి ఏంటంటే ఫ్రూట్స్ తీసుకున్న విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఇందులో. సో అంటే పిల్లల 1 year ఏజ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేదంటే 10 years ఏజ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనం కట్టాల్సింది కేవలం 5 సంవత్సరాలు. బట్ అమౌంట్ చేతికి వచ్చేది మాత్రం 25th years ఏజ్లో వస్తుంది. మనం తీసుకోవాలి అంటే కంప్లీట్ అమౌంట్ తీసుకోవాలి, లంసమ్ అమౌంట్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాకింగ్ పీరియడ్ వచ్చి ఓన్లీ 5 years మాత్రమే ఉంటుంది. మనకు ఎమర్జెన్సీ అవసరం పడ్డది, ఏదైనా పిల్లలకు 10th కానీ ఇంటర్మీడియట్ కానివ్వండి, లేదంటే మెడిసిన్ టైంలో కానీ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మనం అందులో నుంచి పార్షియల్ విత్డ్రాల్, ఆ రోజు ఉన్న వాల్యూలో 15% మనం విత్డ్రా చేసుకొని పిల్లల అవసరాలు అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే 25 years దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే బ్యాంకులో మనకు ఎలా అయితే డబ్బులు ఉంటే వెళ్ళి విత్డ్రా చేసుకుంటామో అలా విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించుకుంటే ఇన్ కేసు కనుక ఒకవేళ మన సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కనుక పేమెంట్ చేసుకుంటే మనం వచ్చేసరికి పాప కానీ బాబు కానీ ఏజ్ 25 years వచ్చేసరికి ఒక 50 lakhs మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. అది. సో అయితే ఇప్పుడు అసలు ఎంత అమౌంట్తో, అసలు ఎంత మినిమం అమౌంట్తో మనం ఈ పాలసీని తీసుకోవచ్చు అంటారు? ఒకవేళ నెల కట్టుకోవాలి అంటే ఎంత అమౌంట్ కట్టుకోవాలి, లేదంటే యాన్యువల్గా సంవత్సరం కట్టుకోవాలంటే ఎంత అమౌంట్ కట్టుకోవాలంటారు? ఇక్కడ మనకి ఏంటంటే మినిమం సంవత్సరానికి 50,000తో ఈ పాలసీ స్టార్ట్ అవుతుంది. మనం మంత్లీ మోడ్ వెళ్ళాలంటే మినిమం 4,200 తోటి మనం ఈ పాలసీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓన్లీ పేమెంట్ వచ్చేసరికి 5 years పేమెంట్ చేస్తాము. 5 years తర్వాత మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు డబ్బులు అవసరానికి పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం యూటిలైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. దీంతో పాటుగా కంపెనీ ఏంటంటే 3 additional రైడర్స్ అని ఇస్తుంది. మనం ఏదైతే ఎగ్జాంపుల్ 1 lakh అనుకున్నామో 5 years పేమెంట్ చేస్తాము. పిల్లల ఏజ్ 25 సంవత్సరాలు వచ్చేంత వరకు 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది పేరెంట్కి. ఇది న్యాచురల్ రిస్క్ అయితే, రిస్క్ ఇన్ ద సెన్స్ డెత్. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి లైఫ్, హ్యూమన్ లైఫ్కి మనం మెజర్ చేస్తాం కాబట్టి లైఫ్ కవర్ 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కస్టమర్ ఫస్ట్ ఇయర్ పే చేశాడు, సెకండ్ ఇయర్ పే చేసే లోపు ఏదైనా జరిగితే కంపెనీ ఇమ్మీడియట్గా 10 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ నామినీకి ఇచ్చేసేసి మిగిలిన 4 సంవత్సరాలు కంపెనీ పే చేస్తుంది. ఓకే. కంపెనీ పే చేసేసి ఏదైతే మనము 10వ సంవత్సరం, 11వ సంవత్సరం, 12వ సంవత్సరం, 20వ సంవత్సరం ఏదైతే తీసుకుందామన్న అనుకున్న అమౌంట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనకు వస్తుంది ఇక్కడ. సో అంటే ఈ పాలసీ కట్టే పేరెంట్స్కి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ రెస్పాన్సిబిలిటీని బ్యాంకే తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పాలసీ డిజైన్ చేసింది చిల్డ్రన్ పాలసీ కాబట్టి పేరెంట్ లేనప్పుడు ఆ బాధ్యత అంతా, ఫైనాన్షియల్ బాధ్యత అంతా కంపెనీ తీసుకుంటుంది. అది మనం ఏదైతే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేస్తామో దాన్ని బేస్ చేసుకొని ఆ వాల్యూ అనేది స్టూడెంట్ నామినీకి ఎవరైతే ఉన్నారో నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే 1 lakh 10 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో ఇది న్యాచురల్ రిస్క్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకళ్ళు జ్వరం వచ్చి కానివ్వండి, లేకపోతే హార్ట్ అటాక్ ఇలాంటి న్యాచురల్ రిస్క్ వస్తేనే 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది.
ఇందులో అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ 20 times ఉంటుంది. ఓకే, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, రోడ్డు ప్రమాదం కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఇక ప్రమాదం ఏదైతే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటల్గా జరిగితే 20 times మనం ఫస్ట్ ఇయర్ కట్టే ప్రీమియంకు 20 times ఇన్సూరెన్స్ కవరేజ్ బాబు కానీ పాప ఏజ్ 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇది నామినీకి ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి నామినీకి ఇమ్మీడియట్గా ఇచ్చేసేసి మిగిలిన బ్యాలెన్స్ ప్రీమియం ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని కంపెనీ కట్టుకుంటూ మిగిలిన 25 yearsలో మెచ్యూరిటీ ఏదైతే ఉందో మెచ్యూరిటీ అమౌంట్ కూడా యాజ్ ఇట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. రైట్ రైట్. థర్డ్ రైడర్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఒకవేళ యాక్సిడెంట్ అయింది కానీ చనిపోలేదు, పర్మనెంట్ డిజబిలిటీ అంటాం, యాక్సిడెంట్ విత్ పర్మనెంట్ డిజబిలిటీ అంటాం. ఎనీ 2 organs కనుక లేకపోతే ఆ పేమెంట్ వ్యూర్ కూడా కంపెనీ ఇస్తుంది. ఈ 5 సంవత్సరాలు కట్టే మధ్యలో ఏమైనా జరిగినా కూడా 1 సంవత్సరం కట్టిన తర్వాత ఏమైనా పర్మనెంట్ యాక్సిడెంట్ అయి పర్మనెంట్ డిజబిలిటీ అయితే కూడా మిగిలిన బ్యాలెన్స్ ప్రీమియం కూడా కంపెనీ పే చేసేసి పాలసీ కంటిన్యూ చేస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ స్మార్ట్ స్కాలర్ అనే ఈ ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ అని ఈ స్కీమ్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉండాలా, లేదంటే వేరే ఇంకేదన్నా బ్యాంకులో అకౌంట్ ఉంటే కూడా మనం ఇది తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అలాంటిది ఏం లేదండి. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా మనము ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఎస్బీఐని అకౌంట్ ఉండాలనేది రూల్ ఎక్కడ లేదు, అలాంటిది అవసరం కూడా లేదు సార్. కాబట్టి మనం ఎక్కడ ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అది పేరెంట్కి, స్టూడెంట్కు అయితే చిల్డ్రన్కి అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ పేరెంట్స్కి ఉంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఆడపిల్లల సంక్షేమం కోసము సుకన్య సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ కూడా ఉంది, చాలా మంచి స్కీమ్ అది కూడా. సో మరి ఆ స్కీమ్కి అదేవిధంగా ఈ ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ అనే స్కీమ్కి ఈ రెండింటిని కనుక ఒకవేళ పోల్చి చూస్తే ఎట్లాంటి మనకు ఏది బెటర్గా అనిపించే అవకాశం ఉందంటారు? సుకన్య సమృద్ధి యోజనను మనం ఇక్కడ విమర్శించలేము సార్, బట్ దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. అది ఇట్స్ అ గవర్నమెంట్ స్కీమ్. అందులో మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేంజ్ అవుతుంటుంది. అంటే గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. రెండవది ఏంటంటే మనం అక్కడ 15 years లాంగ్ టర్మ్ పేమెంట్ చేయాలి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుంటామో 15 years లాంగ్ టర్మ్ పేమెంట్ చేయాలి. ఇక్కడ ఓన్లీ 5 years మాత్రం పేమెంట్ చేస్తే సరిపోతుంది. రెండవది ఏంటంటే అందులో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు, ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్కి ఏదైతే ఇక్కడ మనం ఇచ్చే రక్షణ ఏదైతే ఉందో 5 years కట్టిన తర్వాతనైనా 5 years కట్టే లోపైనా కూడా ఏమైనా జరగరానిది జరిగితే ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటుగా మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇక్కడ డ్యూయల్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అదే సుకన్య యోజనలో మనం తీసుకుంటే 5 years కట్టిన తర్వాత పేరెంట్కు జరగరానిది ఏమైనా జరిగితే ఇంకా పేమెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఆ అమౌంట్ ఓన్లీ ఏదైతే మనం ఎంతవరకు అయితే పే చేసినామో ఆ అమౌంట్ మాత్రమే సుకన్య యోజనలో తీసుకునే అవకాశం ఉంటుంది.